తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిలో పెదకాకాని, పాత గుంటూరు స్టేషన్లలో అనేక అసాంఘిక కార్యకలాపాలు తరచుగా జరుగుతున్నాయి. చాలా చోట్ల క్రైమ్స్ పై పోలీసులు దృష్టి సారించడం లేదని, దీనికోసం మరొక కొత్త పోలీస్ స్టేషన్ కావాలని ఎస్పీని అడిగారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని, అసాంఘిక కార్యకలాపాలు తావివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని నజీర్ అహ్మద్ కోరారు. శారదా కాలనీ, డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండటంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ, జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది, మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకండి లిమిట్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు, ఆటోనగర్కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడం చాలా బాధాకరం. అందుకని ఆ రెండు ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం, ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అరండల్పేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి డొంక రోడ్డు, శారదా కాలనీ, అలాగే రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే 3 స్టేషన్స్ ఉన్నాయో ఆ 3 స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్